హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈరోజు నూడిల్స్ చేస్తున్నానండి. వెజ్ నూడిల్స్ వచ్చేసి నేను ఇక్కడ అన్ని వెరైటీస్ కట్ చేసి పెట్టుకున్నాను ఐటమ్స్. ఇది వచ్చేసండి వెల్లుల్లి అండి. వెల్లుల్లి ఒక 4 రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క పీస్ అండి. ఇది చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక రెబ్బ కరివేపాకు, 3 పచ్చిమిర్చీలు, ఒక ఉల్లిపాయ, కొంచెం పచ్చి బఠానీ, కొద్దిగా బీనీస్, ఒక క్యారెట్ అండి. ఇలా స్క్వేర్లో ఇలా కట్ చేసుకున్నాను చూడండి. ఇలా కట్ చేశాను. ఇవన్నీ వీటికి వెజ్కి కావాల్సినవి. ఇది ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్ ప్లస్ కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఇవి నూడిల్స్ అండి. నూడిల్స్ ప్యాకెట్లో ఇవి నూడిల్స్ తీసుకుంటున్నాను. ఈ నూడిల్స్ తీసుకుంటున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టానండి. కడాయికి ఇప్పుడు దాంట్లో వాటర్ వేసాను. ఫస్ట్ మనము వచ్చేసి నూడిల్స్ని బాయిల్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేశానండి. స్టవ్ ఆన్ చేశాను. మూకుడు పెట్టి అందులో నీళ్ళు పోసాను చూడండి. వాటర్ వేసాను. వాటర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నానండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ కొద్దిగా వాటర్ కొద్దిగా వేడయ్యాక మనము అందులో నూడిల్స్ వేసుకుందామండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి చెప్పాను కదండి. మనకి ఇప్పుడు వచ్చేసి కొంచెం టమాటా సాస్, వెనిగర్, మనకి గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, సోయా సాస్, మళ్ళీ వచ్చి వెనిగర్ అండి. ఈ పదార్థాలు వీటికి కావాల్సింది తర్వాత ప్రొసీజర్లో చూపిస్తాను. ఇంకొచ్చేసి ఇది నూడిల్స్ మసాలా అండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసండి ఇందులో వాటర్ కొద్దిగా గోరువెచ్చగా అయ్యాయి కదండి. గోరువెచ్చగా అయ్యాయి. మనకి ఇప్పుడు ఇంట్లో ఎందరు ఉన్నారో చూసుకొని దానికైతే నేనైతే ఒక 3 చేస్తున్నాను. 3 or 4 మెంబర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా వాటర్లో డిప్ చేస్తున్నాను చూడండి. ఈ వాటర్లో ఈ 3 పీసెస్ వేసాను. ఇవి డిప్ అయ్యాయి. ఇలా చేసి ఉంచాలి. ఇవి కొంచెం బాయిల్ అయ్యేంత వరకు, అవి ఉడికేంత వరకు ఉంచుకోవాలి. వేడి నీళ్ళలో ఉడికాయి కదండి నూడిల్స్. ఆ ఉడికిన నూడిల్స్ని మనము వంపేసుకోవాలి. జాలి గిన్నెలోకి తీసుకొని వాటరు చల్లనీళ్ళు పోస్తే ఇలా విడివిడిగా వస్తాయండి. మనకి ఇదోండి ఎలా వచ్చాయి చూడండి. నూడిల్స్ అంతా గడ్డలా కాకుండా మనము కాళ్ళు ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు వేసాను. చాలా బాగుంటుందండి. ఇంట్లో ప్రిపరేషన్స్ చేసుకొని తింటేనే మనం బయట తినే వాటికంటే కూడా ఇంట్లో చేసుకోవాలండి. ఆయిల్స్ బాగుండట్లేదు. బయట ఫుడ్ తింటే ఎన్నో రోగాలు వస్తున్నాయండి. కాబట్టి కొద్దిగా ఓపిక పట్టుకొని ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టుకుంటే ఎంతో బాగుంటుందండి. శ్రమ అనుకోకుండా చేసుకోవాలండి. అంతే, ఏం లేదండి. న్యాచురల్గా మన ఇంట్లో మనం చేసుకొని తింటేనే మనకు తృప్తి అండి. తర్వాత కొద్దిగా ఉల్లిపాయ వేగింది కదండి. దాంట్లో పచ్చి బఠానీ, క్యారెట్, బీనీస్ వెజిటేబుల్స్ అన్నీ వేసానండి. వెజిటేబుల్స్ వేసేసాను చూడండి.
నాన్ వెజ్ చేసుకునే వాళ్ళైతే చికెన్ వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే వెజిటేబుల్స్ ఇవే ఉంటాయి. కొద్దిగా ఎగ్ కూడా వేసుకుంటారు, ఎగ్ తినేవాళ్ళు ఇవన్నీ. కానీ ఇక్కడైతే వెజ్ చేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్లో మగ్గాలండి. ఇవి మగ్గాయి కదండి ఆయిల్లో. ఇలా అంటే దీంట్లో కొంచెము ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా ఉల్లిపాయలు కానీ వెజిటేబుల్స్ కానీ హాఫ్ బాయిల్డే అవ్వాలండి. నూడిల్స్కి కొద్దిగా పసుపు వేస్తున్నాను. కొంచెం స్పైసీ అండి, ఎందుకంటే తినే వాళ్ళకి టేస్ట్. కానీ ఇది ఇంట్లో కొట్టించిన కారం అండి, కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి హాఫ్ టీ స్పూన్ వేసాను. చిన్నగా సాల్ట్ అండి. ఇప్పుడు మనం సాల్ట్ మాత్రం చూసి వేసుకోవాలండి, ఎందుకంటే సోయా సాస్లో అన్నిట్లో ముందు కూడా నూడిల్స్లో సాల్ట్ వేసి ఉడకబెట్టాను కదా, అందుకని కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. వేసాం కదండి. ఇప్పుడు వచ్చేసి ఇదండి నూడిల్స్ మసాలా అండి. నూడిల్స్ మసాలా వేస్తున్నానండి. కొంచెం స్లిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్లిమ్లో తర్వాత మనకి కొద్దిగా టమాటో సాస్, ఒక 1 టీ స్పూన్ వేసాను చూడండి. సోయా సాస్ కొంచెమే వేయాలండి, కొద్దిగా చాలండి. ఇంత ఎక్కువ కాకుండా. రెడ్ చిల్లీ అండి, రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా అన్నీ కొంచెం కొంచెం వేస్తున్నాను. స్పైసీ పిల్లలు కొంటారు. గ్రీన్ చిల్లీ సాస్ అండి, ఇంత అన్నీ వేస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి వెనిగర్ అండి. వెనిగర్ వచ్చేసి 1 టీ స్పూన్, ఇంతే. ఇవి చూడండి ఇలా మగ్గుతున్నాయి కదండి, ఇవన్నీ వేగుతున్నాయి చూడండి. చూసారా ఇలా చూడండి కలర్ ఎంత బాగుందో. ఇప్పుడు వచ్చేసి ఇందులో కొంచెం మగ్గాయి కదండి, ఇప్పుడు నూడిల్స్ వేసేయాలండి. ఇప్పుడు నూడిల్స్ వేసి కలుపుకోవాలి. ఇదండి ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్, కొద్దిగా కొత్తిమీర అన్నీ వేస్తున్నానండి. మళ్ళీ మనం చూపించేటప్పుడు ఓకేనా. చూసారా అంటే నూడిల్స్ తయారైపోయాయి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తారు. మా పాప చేస్తుంది, కూర్చుందండి. ఎంత బాగుందంటే సాల్ట్ కానీ, మీకు ఈ క్వాంటిటీ ఎక్కువ చేశాను, మీకు కావాలనుకుంటే అన్ని ఐటమ్స్ తగ్గించుకొని చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.